నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్కారం అండి. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే, ఏపీలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ పంచాయతీ సచివాలయ పేర్లను సీఎం చంద్రబాబు నాయుడు గారు మార్చారు. సచివాలయానికి పేర్లు బదులు విజన్ యూనిట్గా ఆయన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం కూడా జీవో జారీ చేసిన పరిస్థితి. ఈ పథకాల పేర్లు, అదేవిధంగా గ్రామ పంచాయతీ సచివాలయాల పేర్లు మార్చడం అనేది కరెక్టే అంటారా? పథకాల పేరు ఇంతకుముందు కూడా మార్చడం జరిగింది. ఒక రాజకీయ నాయకుడి పేరు ఒకటి పెడితే ఇంకొక రాజకీయ నాయకుడికి ఒకటి పెట్టడం, తమ ముద్ర ఉండాలని చూడటం, ఇది ఒక రాజకీయాల కలవాలంగా మారిపోయిందండి. ఏదైతే ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం ఉందో అది ఎన్టీఆర్ గారు ఉండగా వచ్చింది. దాన్ని వేరే గోరు ముద్దను మార్చుకుంటాం, లేదా ఇంకోటి మార్చుకుంటాం, ఈ విధంగా చేయటం. వాళ్ళు మార్చినప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళు మారుస్తున్నారు. కానీ అమ్మఒడి అనేది ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెట్టింది. దానికి తల్లికి వందనాన్ని మార్చారు. సరే, తన ముద్ర ఉండకూడదని. కానీ గ్రామ సచివాలయాలు అనేది దాన్ని మార్చడం ఏంటండి? కక్క ముచ్చి ఖర్చు అని మంచి ఇంకా బాగా పనిచేసే జపానీస్ పేరు పెట్టుకోమనండి. చక్కటి గ్రామ సచివాలయాలని ఉంటే ఈ దాన్ని మార్చేసి ఇంగ్లీష్ పేరు పెట్టడం ఏంటండి? విజన్ కేంద్రం ఏంటి? ఏ విజన్ ఇది? ఆదాని గారి విజన్ కేంద్రాలా, లేదా ఫారిన్ విజన్ కేంద్రాలా? ఏం విజన్ కేంద్రాలు? విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు హిమ్, జగన్మోహన్ రెడ్డి గారు ముద్ర ఉండకూడదని చేసే బదులు తనకు కావాల్సిన ప్రత్యేక పథకాలు పెట్టి ఆయన ముద్ర ఉండేటట్టు శాస్త్రం చూసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు విజన్ ప్రకారం ఒక ఫోర్ సైట్ కలిగిన వ్యక్తి. హైదరాబాద్లో టెక్నాలజీ సరే ఎవరన్నీ ట్రోల్ చేసుకుని జనార్దన్ రెడ్డి గారు దేనికి పెట్టారో మనకు తెలుసు. అది ఈయన వ్యక్తిత్వాన్ని తక్కువ చేయడానికి కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అలా కాకుండా రైతు బజార్లు కానీ, జన్మభూమి పథకం కానీ, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఆ రోజు చేసిన కార్యక్రమాలు కానీ, అలాగే మిగతా ఆయనకు ఒక సెపరేట్గా ఒక ఐడెంటిటీ ఉంది. ఒక అభివృద్ధి టెక్నాలజీ వాడుకుని ఫ్యూచర్ని ఫోర్ సైట్ కలిగిన వ్యక్తిగా ఉంది. అదే ఆయన దాన్ని రామారావు గారు వేరే ఉంది, రాజశేఖర్ గారికి వేరే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి వేరే ఉంది. అందువల్ల ఇంకొకళ్ళ క్రియేట్ని ఆపడానికి ఆయన చూడటం కంటే ఆయన ఓన్గా క్రియేట్ చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, బయట తీసుకెళ్ళగే బలం ఆయనకు ఉంది. అది తీసుకుంటే మంచిదండి. విజన్ కేంద్రాలు ఏంటంటే విజన్ కేంద్రాలు ఆ మీనింగ్లెస్. ఎవరు దిక్కుమాలి అడ్వైజులు ఎవరు ఇస్తారో తెలియదు. రాబిన్ శర్మ అనుకుంటా, రాబిన్ సింగ్ గారు ఎవరు ఆయన ఉంటే ఆయన వెళ్ళి వీళ్ళు ఎలా ఉందండి ఆయనకి ఇచ్చేయటంలా ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? రోజుకోసారి పాపం బాబు గారిని తీసుకెళ్ళటం, ఇస్త్రీ పెట్టెల దగ్గర పెట్టడం, ఏదో క్యాజువల్ నెలకోసారి వెళ్ళారా అలవాటు ఉందండి. వారానికి ఒకసారి కార్యక్రమం పెడితే జనం అనుకుంటారు రొటీన్గా ప్రయాసనంగా అనిపించట్లేదా? అందుకని చంద్రబాబు నాయుడు గారు కొంచెం అధికారం మీద దృష్టి కేంద్రీకరిస్తున్నారు, పరిపాలన మీద దృష్టి ఆవశ్యం కూడా. కానీ ఆయన పార్టీ మీద వాటి మీద దృష్టి కేంద్రీకరించడంలో కంప్లీట్గా మానేశారు. ఐ డోంట్ నో వై, దట్స్ అప్ టు హిమ్ అండి. ఐమ్ నాట్ బాదర్. బట్ ఈ కార్యక్రమాలు ఇంకొక క్రెడిట్ని తను క్రెడిట్గా తీసుకున్నానికి చూడటానికి ప్రతి రాజకీయ నాయకుడు చూస్తాడు. కానీ ఆయన సొంత క్రెడిట్ని కూడా పెట్టుకోవాలని చెప్పి నేను చెప్తాను. అంటే గతంలో గ్రామ పంచాయతీ పేర్లని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గ్రామ సచివాలయాలుగా మార్చారని చెప్పేసి కూడా టీడీపీ నాయకులు చెప్తున్నారు. అదేవిధంగా చాలా చోట్ల అద్దె భవనాల్లో సచివాలయం నడపగా అదే అద్దె బకాయిల కారణంగా వైసీపీ నాయకులే తాళాలు వేసిన సందర్భాలు ఉన్నాయన్నట్టు మాట్లాడుతున్నారు. నేను పాలకొల దగ్గర అనేక గ్రామాలకే, ఏలూరు దగ్గర పెరకండమైన గ్రామాలకే చాలా చోట్లకి వెళ్ళానండి. గ్రామ సచివాలయాలు పనిచేస్తున్నాయి. మిగతా చోట్ల బిల్డింగ్స్ చాలా చోట్ల కట్టారు కూడా. మిగతా చోట ఒక రోజు కట్టలేరు, 5 ఏళ్ళు పడుతుంది. స్వప్నం వచ్చింది ఒక రోజు మన గ్రామ పంచాయతీలు రాలేదు కదా. ఇప్పుడు గ్రామ పంచాయతీ కార్యాలయానికి అది వేరు. గ్రామ సచివాలయ వ్యవస్థలో ఎంతమంది ఉన్నారు? అప్పుడు పేర్లు వేరే ఉన్న 2-3 ఉండేవారు పేరుకి. ఇవాళ అప్పుడు గ్రామ పంచాయతీ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఇప్పుడు ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు గ్రామ పంచాయతీ వ్యవస్థలో ఎన్ని అనుసంధానం చేయడం వల్ల ఎన్ని సదుపాయాలు పొందుతున్నారు ప్రజలు. ఆఖరి పెన్షన్లు కూడా వాళ్ళ ద్వారా వాలంటీర్ని తీశారని వీళ్ళ ద్వారా పంపించామన్నారు. ఈ వ్యవస్థ ఒక వినూత్నంగా చేసింది. అన్ని విధాలుగా ఉన్నదాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. అందువల్ల ఎవరికైతే చంద్రబాబు నాయుడు గారికి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి. విజన్ ఉన్న నాయకుడి కింద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. అందువల్ల పంచాయతీ విజన్ ఏంటంటే నాకు అర్థం కాదు. ఏం విజను? 2047 విజన్ పంచాయతీలో పెట్టినట్టు చూపించుకోవాలా? తెలుగు పేర్లకు చంపేయటం ఏంటంటి? ఇంగ్లీష్ మీడియం అని మాట్లాడిన దీనికైనా ఆయన చెప్పింది ఎవరో దిక్కుమాలి అడ్వైజర్స్ ఎవరికి? ఆ జగన్ గారు కూడా దిక్కుమాలి అడ్వైజర్స్ తగలబడ్డారు లాస్ట్ టైము. ఆయన పాలన ఆయన చేసుకోనివ్వకుండా కక్షాది మీద డైవర్షన్ చేశారు. ఆయన కూడా సెల్ఫ్ ఇనిషియేటివ్ ఉండొచ్చు.
ధైర్యం ఉన్నట్టు చెప్పాలి తప్పని చెప్తే వాళ్ళందరూ వ్యతిరేకులు కాదు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ సరైన విధానం కాదు, మీ ఓన్ కార్యక్రమాలు, విభజన హామీ రాలేదు, 10 లక్షల మంది యువతని ఎలాగో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ క్లౌట్ ఇన్ సెంట్రల్ అదానీ గారి పార్టీలో ఆయన 10 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇప్పించే కార్యక్రమం ఆయన త్రిశూల శక్తి ఏదో చెప్పారు కార్యక్రమం. ప్రతి కాన్స్టిట్యున్సీలో 500 మంది ఇక్కడ సంవత్సరానికి లెక్కనిస్తే ఈ లెక్కన ఎంత అవుతుంది? ఆ విధంగా చేసి యువతను బలోపేతం చేసుకునే కార్యక్రమంలో యువత జీవితాలను గుర్తుపెట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి పేరుని పాలనను కూడా 10 లక్షల మందిని బలోపేతం చేసి వాళ్ళని చేయాలి. ఆదాని గారినో లేకపోతే గుజరాతీ గారినో మార్వాడి గారినో కాళ్ళు పట్టుకుని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్నుల్లోంచి ఆయనకి రాయితీలు ఒక 20 సంవత్సరాలు ఇప్పించి ఆ చుట్టూ తిరగడం కంటే ఇక్కడ నా తెలుగు జాతి యువతను డెవలప్ చేస్తే వాళ్ళ తరతరాలు కూడా పేరు ఉంటుందండి. ఆయన స్కీమ్ పెట్టమనండి అద్భుతంగా. మనం ఇంకా 2-3 వాళ్ళని బలోపేతం చేసే స్కీమ్లు ఉన్నాయి. వాళ్ళు ఎవరు సలహాలు అడగలేదు, ఉచిత సలహాలు కాదు, కాస్ట్ సలహాలు కాదు, ఉన్నాయి. ఆయన టేకప్ చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే జగన్ ప్రభుత్వము 2,800 కోట్లతో ఉన్న పంచాయతీ భవనాలకు పార్టీ రంగులు వేసే పనికి ఖర్చు చేసింది. అంటే 2,800 కోట్లను కేవలం పార్టీ భవనాలకు పెయింటింగ్ ఎవరన్నారు? అది టీడీపీ నాయకులే మాట్లాడారు. అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఇది ఎవరు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొన్న అసెంబ్లీలో ప్రకటించింది ఎంతైనా వేయటం తప్పే. వాళ్ళు భూరంగా వేయటం, ఎల్లో కొన్నిటికి వేయటం, లేకపోతే శుభ్రంగా ఏదుందో అది చేసుకోవాల్సిందే. మరి 60 కోట్లు 50 కోట్లు 70 కోట్లు 80 కోట్లు తెలియదు కానండి, ఏదన్నా దుర్వినియోగం అయినట్టే. కానీ మరీ భవనాలు, కొత్త భవనాలు అయితే లేదా కొంచెం పాత భవనాల కన్నా సున్నం వేయటం అనేది అవసరం. కానీ వీళ్ళ పార్టీ రంగులు వేసుకుంటాం అవసరం. ఓకే. ఇప్పుడు ముఖ్యంగా 1994లో వార్డు వ్యవస్థ ఏర్పడింది. అదేవిధంగా 2019 నాటికి ఈ రాష్ట్రంలో ఇప్పటికే 11,756 గ్రామ పంచాయతీలు భవనాలు ఉన్నాయి. అంటే 19 వరకు. ఆ తర్వాత భవనాలు ఏమైనాయో తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను వివరాలకు వెళ్ళలేదండి. ఓవరాల్గా సూపర్ఫిషియల్గా కాకపోయినా కూడా చెప్తున్నాను. గ్రామ పంచాయతీ భవనాలు ఆ రోజు ఎలా ఉన్నాయో తర్వాత ఎలా ఉన్నాయో ఖచ్చితంగా చూసాం. చాలా చోట్ల లేని దగ్గర కూడా కట్టడం గమనించాము. ఒకే రోజు అయ్యేది కాదు. గ్రామ పంచాయతీ భవనాలు 2019 వరకు 2047లోనే స్వతంత్రం వచ్చింది కట్టేశారండి. అయితే 56లో రాష్ట్రం వచ్చిన తర్వాత 53లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కట్టారు కాదు కదా. అందువల్ల లెట్ us వెయిట్ అండ్ సీ అండి. కానీ ఒక సచివాలయ వ్యవస్థ అనేది ముందడుగు, నో సెకండ్ థర్డ్. నేను చెప్పలేదు, ఏమైనా చేస్తే చంద్రబాబు నాయుడు గారు చెంతే. సచివాలయ ఉద్యోగులు బ్రహ్మాండంగా పనిచేశారన్నారు. ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉద్యోగులు ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి, ఇప్పుడు సచివాలయ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు. మంచి చెడ్డ చెప్పుకోవాలి కదండి. మంచి చేస్తే పొగిడితేనేమో ఒక పార్టీకి ముద్రేసి కులం ముద్రేస్తూ ఉంటారు. చెడ్డు చేస్తే మంచిది కాదంటే ఇంకో పార్టీ ముద్రేసి ఇంకొక వ్యతిరేక ముద్రేస్తూ ఉంటారు. ఒక చెత్త సన్నాసి బ్యాచ్ కొంతమంది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన ఒక నిజంగా ఆయన కసి, ఆయన సామర్థ్యం ఇవాళ 75 ఏళ్ల వయసు దాటిన తర్వాత కూడా చాలా ఆశ్చర్యం చెందుతున్నానండి. ఈ దేశ చరిత్రలో అలా అన్ని గంటలు 19 గంటల 10 లెక్క పెట్టుకుపోయినా కష్టపడిన సందర్భాలు, అలుపేరుగని శ్రామికులు ఆయన చేసేదాన్ని మనం తప్పట్లేం, అభినందించాలి. పైగా అక్కడ నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ అండి, ఒక డెఫినెట్గా విజన్ కానీ, ఫోర్సైట్ కానీ, విద్యుత్ సంస్కరణ లోపాలు కొన్ని ఉండే కానీ వ్యాట్ సంస్కరణ ముందు చేసినవి కానీ డెఫినెట్గా ఈ రాష్ట్రంలో తిరిగి పునాది వేళ్ళనుకోవటానికి ఫార్మా హబ్గా ఉండే హైదరాబాద్ ఎక్స్టెండ్ చేసి మిగతా అవడానికి ఆయనే కారణం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వినూత్నంగా సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ పక్కన పెట్టిన వీళ్ళందరూ కలిసి ఏం చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో, చంద్రబాబు నాయుడు గారి అధికారం దిగిపోయేటప్పటికే సాఫ్ట్వేర్స్ 2,200 కోట్లు మించి లేవు. బేస్ సాఫ్ట్వేర్స్ ఆంధ్రప్రదేశ్ ఏదో వచ్చిన తర్వాత పడిపోయినాయి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకో 500 కోట్లు 3,000 కోట్ల లోపు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పుడు అంతే 3,000 కోట్లు 3,500 కోట్లు బేస్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్. మిగతా దాని మీద ఎక్కువ ఉంది. ఇవాళ దిక్కుమాల ఉత్తర భారతీయ జనతా ప్రభుత్వం తమ దిక్కుమాల రష్యా ఆయిల్ కోసం, రష్యా దిక్కుమాలది కాదు, ఏది తక్కువ రేట్లకు తన వ్యాపారుల కోసం, అదే ఆయిల్ మన ఇండియన్ ఆయిల్ కంపెనీస్ 100% తీసుకుంటే మన ప్రజల కోసం, వాళ్ళు యూరోప్కి చేసే లక్షల కోట్ల లాభాల కోసం ఇండియాలో వాళ్ళు ఇక్కడ బాధలు పడుతూ ఉంటే 50% ట్యాక్స్ ఇస్తే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటున్నాయి. దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అందువలన ఏదైతే మీరు గ్రామ సచివాలయాలకు దానికి కోరిలేషన్ లేకపోయినా ఫోకస్ ఇష్యూ మిగతా వాటి మీద చేయాల్సిన అవసరం ఉందండి. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలు రైతు సేవా కేంద్రాలుగా మార్చబడ్డాయి. రైతు భరోసా, అన్నదాత సుఖీభవగా మార్చబడ్డాయి. జగనన్న కాలనీలు, ఎన్టీఆర్ నగర్, అమ్మ ఒడి, తల్లికి వందనం, గోరుముద్ద, మధ్యాహ్న భోజనం, విద్యా కానుక, విద్యార్థి మిత్ర, నాడు నేడు, మనబడి మన భవిష్యత్తు, మత్స్యకార భరోసా, మత్స్యకారుల సేవలో, వాహన మిత్ర, ఆటో డ్రైవర్ల సేవలో, దిశ యాప్, శక్తి యాప్,
ఇట్లా మిగతా ఉన్న వాహనమే దిశ అనే అమ్మాయి దిశ యాప్ని శక్తి యాప్ అని చేస్తే సరే పేరు ఇష్టం లేకపోతే అది వేసుకోవచ్చండి. వాహన మిత్రాన్ని పెట్టుకుని వాహన మిత్రాన్ని తీసుకుని ఆటో డ్రైవర్ ఏందండి ఇది ఇంగ్లీష్ మీద ఎంత ప్రేమ పెరిగిపోయిందండి దానికి. నోరు తిరగడం ఆయన బాగానే వస్తుంది కదా, వాళ్ళ అబ్బాయి గారు రాదు కానీ ఎందుకని ఇలా చేస్తారు. సరే పథకాలు పేర్లు మోసడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటానికి అర్హత లేదు. ఓకే, ఎన్టీ రామారావు గారు ఈ దేశంలోనే వినూత్నంగా ఆలోచించి మొట్టమొదటిసారి ఎన్టీఆర్ హెల్త్ సైన్సెస్ అని అక్కడున్న కాలేజీని అప్గ్రేడ్ చేసి దాన్ని పెట్టి తర్వాత దాని మిగతా కాలేజీలు అనుబంధంగా చేసి ఆయన చనిపోయిన తర్వాత ఎన్టీఆర్ హెల్త్ ఇన్స్టిట్యూట్ వస్తే రాజశేఖర రెడ్డి గారు ఆయన డాక్టర్ కూడా బిరుదు ఉంది కదా అని చెప్పి ఎన్టీఆర్ గారికి కళాప్రూపం కాబట్టి డాక్టర్ ఎన్టీఆర్ అని చెప్పి కూడా హెల్త్ సైన్స్ మార్చిన రాజశేఖర రెడ్డి గారి విజ్ఞత అది. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే పేరే మార్చేశారు ఆయన. ఇప్పటి నుంచి ఉన్న దశాబ్దాల లాంటి పేరు ఉన్నా కూడా యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ పేరు మార్చేసి ఇంకో పేరు పెడతారా? అంత కక్ష ఎందుకండి అది ఆయన అందుకని ఆయన మాట్లాడటానికి అర్హత లేదు. అబ్సల్యూట్గా చెప్తున్నాను. ఆయన కానీ మా పార్టీ వారిని మేము ఖచ్చితంగా చెప్తాం. కానీ చీటీ మాడికి పేర్లు మార్చడం అనేది ఇంకోళ్ళకి పేరు వస్తుందని దాంట్లో వాళ్ళు మార్చినా వీళ్ళు మార్చినా సరైన విధానం కాదు. సిస్టమ్స్కి ఆధారే ఉండాలని చెప్పి నా ఉద్దేశం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.